రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తింది. కళ్యాణలక్ష్మిపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలను నిరసిస్తూ సంగారెడ్డిలో గులాబీ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి లాంటి గొప్ప పథకాన్ని రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి సాధన ద్వారా కనుక రద్దు చేస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలే కాకుండా మరి పేదలందరూ కూడా మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలామంది అప్పులు చేసి పెళ్లి చేసి డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఒప్పలేసుకొని చూస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని రద్దు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడం లేదు. మీరు అధికారంలోకి రాకముందు అర్రాస్ పాట అన్నట్టు అన్ని సంక్షేమ పథకాలకు ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కూడా దీంతో పాటు తులంగా బంగారం ఇస్తామని వాగ్దానం చేసింది. దాన్ని ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి ఎట్లాగో దీన్ని దులుపుకోవాలని చెప్పి మరి 1,16,116 రూపాయలు అది కూడా క్యాన్సిల్ చేయటం. మరి మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తాం. మరి మీరు గద్దె దిగే వరకు మరి పోరాటం. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ ఉన్నాడు? కేసీఆర్ గారు ఆల్రెడీ 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నారు. కానీ దానికి అదనంగా తులం బంగారం నేను ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఆ తులం బంగారం ఇవ్వడం చేతగాక మొత్తం కళ్యాణ లక్ష్మిని ఎత్తేసే కుట్రలో భాగంగానే హైకోర్టు ద్వారా ఈ పథకాన్ని ఆపేయకుండా చేస్తున్నాడు. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి కౌంటర్ వేయడంలో మీ ప్రభుత్వం విఫలమైందో, ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గిందో, ఈ వెంటనే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.